శ్రావణ సంబరాలు 61% వరకు గొప్ప తగ్గింపు. సిబిఎస్ షాపింగ్ మాల్. ఆ పోయిన దానికి ఎయిడ్స్ ముట్టుకుంటే మన ప్రాణాలకే ప్రమాదం. అంటే ఆమెతో పాటు బిడ్డ కూడా పోవాలా? ఆ బిడ్డను ఎత్తుకుని మా ప్రాణం మీద తెచ్చుకోమంటావా? వెధవది సాయంత్రానికల్లా ఆఖరితో ఆ బిడ్డ కూడా వస్తుంది. మానవ సేవే మాధవ సేవ అన్నారు. దానికి అర్థం తెలియనప్పుడు ఎన్ని పూజలు చేసినా వ్యర్థమే. మా బాస్ నన్ను ఇట్లా చావగొట్టి అడుగు రాకపోతే మా చెల్లిని చంపేస్తానని బెదిరించాడు. కాపాడండి. యముడు చిత్రగుప్తుడు గెస్ట్ ఆర్టిస్టులు, హీరోలు కాదు ఫైట్ చేయడానికి. అది ఆ యమగోలప్పుడు. ఈ యమగోలకు ఇరువురము హీరోల. ఏమా జనసందోహము? ఏమి జరిగినది? నిన్నటి దాకా ఈ చుట్టుపక్కల పని చేసుకుంటూ బతికేది. కాలం చెల్లింది, పోయింది. మరి ఆ బిడ్డ? పెద్దలు చేసిన పాపాలు పిల్లలను తగులుతాయంటారు. అలాగే ఆమె చేసిన పాపాలకి ఆ బిడ్డ దిక్కులేనయింది. దిక్కులేని బిడ్డను హక్కున చేర్చుకొనుటకు మీలో ఎవరికి మానవత్వం లేదా? నందు, కారాకు. ఏమైంది ఇక్కడ? అయ్యో. ఓమాయ్, ఆ బిడ్డను ముట్టుకోకు. నీకే చెప్పేది. ఏ? ఆ పోయిన దానికి ఎయిడ్స్ ముట్టుకుంటే మన ప్రాణాలకే ప్రమాదం. అంటే ఆమెతో పాటు బిడ్డ కూడా పోవాలా? కళ్ళ ముందు పసిబిడ్డ కుక్క పెడుతుంటే ఇంత మందిలో ఒక్కరి గుండె కూడా కరగలేదా? అంటే ఆ బిడ్డను ఎత్తుకుని మా ప్రాణం మీద తెచ్చుకోమంటావా? వెధవది సాయంత్రానికల్లా ఆఖరితో ఆ బిడ్డ కూడా వస్తుంది. ప్రతిరోజు మొక్కుబడిగా మనం చేసే పూజలు పునస్కారాలకి ఆ దేవుడు సంతోషించడు శాస్త్రి గారు. మానవ సేవే మాధవ సేవ అన్నారు. దానికి అర్థం తెలియనప్పుడు ఎన్ని పూజలు చేసినా వ్యర్థమే. హలో పోలీస్ స్టేషన్. ఆశ్రమానికి కాదు డాడీ, ఆఫీస్కే వస్తున్నాను. అవును. నందు, మేడం, కారా. ₹1 ధర్మం చేయండి మేడం. మా ధర్మం చేయండి అమ్మా. మా ధర్మం. ఏరా, మళ్ళీ అడుక్కుంటున్నావా? మంచివాడిగా మారావని సంతోషపడ్డాను. ఏ పని చేసుకుని బ్రతకడం అంత కష్టంగా ఉందా? ఆ రోజు కష్టపడి బ్రతుకుతానని అంత గొప్పగా చెప్పా. మాట్లాడవేరా? ఏమైంది? నువ్వు చెప్పినట్టే పని చేసుకుని బతుకుదాం అనుకున్నాను. కానీ మా బాస్ నన్ను ఇట్లా చావగొట్టి అడుగు రాకపోతే మా చెల్లిని చంపేస్తానని బెదిరించాడు. నువ్వు ఆఫీస్కి వెళ్ళు. అలాగే మేడం. ఎవరతను? ఈనాటి గబ్బు సింగే, రేపటి గబ్బర్ సింగ్. ఈనాటి బుడతలే, రేపటి బాంబులు. అయ్యా, అమ్మా, తండ్రి, జన్మోసేయండి నాయన, పుణ్యం వస్తుంది బాబు అంటూ ముష్టెత్తుకునే మీరే రేపు ఈ దేశానికి రాజులు. ఇప్పుడు మన ముష్టి పాఠాల్లో మొదట మన గుండోడు ఎవరో పోరిని తీసుకొచ్చిండే. కలెక్షన్కి వెళ్ళినోడి ఖాళీగా వచ్చావేమిట్రా? ఈ పిల్ల ఎవరు? మన సంస్థ మీద జారిపడి చెక్కు రాసి ఇవ్వడానికి వచ్చిందా? చెక్కు రాసివ్వడానికి కాదు, జైల్లో పెట్టించి చిప్ప చేతికి ఇవ్వడానికి వచ్చాను. అయి మాకేం కొత్త కాదులే. మ్యాటర్ ఏంటో చెప్పు. అనాథ పిల్లల్ని అడుక్కునే వాళ్ళని చేసి వాళ్ళు తెచ్చే డబ్బుతో తినడానికి సిగ్గులేదు? బ్రోకర్లకు, దొంగ వ్యాపారులకు లేని సిగ్గు మాకెందుకు? నీతి కథలాపి వచ్చిందాన్న వెళ్ళు. నేనొక్కదాన్నే కాదు, ఈ పిల్లలందరినీ కూడా నాతో తీసుకెళ్తాను. ఆహా, టీచర్ గారు వచ్చినప్పుడు పిల్లలు బడికి పంపినట్టు నీ వెనకాల పంపించడానికి కాదు ఇంతకాలం వీళ్ళకి ట్రైనింగ్ ఇచ్చింది. నువ్వు చూస్తున్నప్పుడు వీళ్ళు అడుగు తినేవాళ్ళుగా ఉన్నారు. రేపు వీళ్ళని జోబు దొంగల్ని చేస్తా. అప్పటి వరకు నిన్నిక్కడే ఉంచుతాననుకోకు. ఇప్పుడే ఫోన్ చేసి నిన్ను లోపల వేయిస్తా. అన్నా, ఇది నన్ను లోపల ఇస్తున్నట్రా? మనమే ఆ పిల్లల్ని లోపలేస్తే పోలా? వేసేయండి. భలే పిల్లలు తీసుకొచ్చేవరా? వేసారేని కూడా పిల్ల నాకు. ఇప్పుడు మన ముష్టి పాఠాల్లో రెండవది కళ్ళు లేని కబోది నాయన, ధర్మం చేయండి బాబు. ఒరేయ్, గబ్బు దొబ్బుతుంది. గన్లో అగ్రత్తులు ఆరిపోయి వెలిగించండ్రా. మిత్రమా, ఇక ఈ లోకమున మనము చూసినవి చేసినవి చాలు.
ఆ జీవి ఎవరో తెలుసుకున్నచో పని ముగించుకుని పైకి వెళ్ళదాం. అవునవును, అతడు గంధర్వకాంతలు మన కోసం ఎదురు చూచు. హెల్ప్ మీ ప్లీజ్. కళ్ళ ముందే పచ్చిబిడ్డ కుక్క పెడుతుంటే ఇంత మందిలో ఒక్కరి గుండె కూడా కరగలేదా? హెల్ప్ మీ ప్లీజ్. కాపాడండి. నువ్వు ముందు బయటికి రా. ఎవరు మీరు? అబలపై ఏమిటి దౌర్జన్యకాండ? కాండ కాదు, కండ కావరం. భాషాయాసం బానే ఉంది. నాటకాలు లేక రోడ్ల మీద పడ్డట్టున్నారు. ఇంటికెళ్ళి పద్యాలు పాడుకోండి. ఎలాండా ఏయ్, యముండా! యముడు చిత్రగుప్తుడు గెస్ట్ ఆర్టిస్టులు, హీరోలు కాదు ఫైట్ చేయడానికి. హ, అది ఆ యమగోలప్పుడు. ఈ యమగోలకు ఇరువురము హీరోలమే. మా దెబ్బ పడితే అప్పుడు తెలుస్తుంది హీరోలో జీరోలో. ఒరీ మూర్ఖుడా, మమ్మల్ని ఎక్కించపరుస్తావా? మిమ్మల్ని ఇప్పుడే ఒంగుండ పెట్టి నెత్తి మీద ముట్టి తొడగొట్టి పడగొట్టి కట్టెలు కొట్టినట్టు కొట్టి వెన్ను పూస కొట్టి ఇక్కడే మట్టి కనిపిస్తా తొట్టి ఎదవల్లారా. అబ్బా బూతులు తిడుతున్నా. అయితే ఆయన వేసేస్తా. ఎవరిని? నిన్నే. అయితే చూసుకుందాం రా. ముందుకి మిత్రమా. అవును కదా, ముందు నువ్వు కానివ్వు. దేవి, నా పేరు ఐశ్వర్య అండి. మీరు విశ్రాంతి తీసుకున్నాము. వీరి సంగతి మేము చూసేదము. రమ్మురా, రమ్ము. విజృంభించు మిత్రమా. గులకుల మిత్రమా. ఏమి మిత్రమా? అప్పుడు నీవు కొట్టిన గోళము ముల్లోకములు తిరిగి ఇప్పుడు వచ్చినది. అటులైన ఆ క్రీడను వీరిపై క్రీడించదము. లెస్స పలికితివి, క్రీడించి మేలించెదము. ఏదో ఒకటి ఎంచదము. అందులకు మరికొందరు ఆటగాళ్లు కావాలను కదా. గులగుల గులగుల ఏమిటి వచ్చి తిరిగి? ప్రభు, చార్మినార్ దగ్గర బాంబు వెళ్ళింది. మస్తు మంది చచ్చిపోయారు. ఆడికి పోతూ పోతూ మిమ్మల్ని సాగినాం. అటులనా? అయినా ఎప్పుడు ప్రాణములు తీసుకుపోవటమేనా? ఈసారికి వారిని వదిలిపెట్టుము. మీరును ఈ క్రీడను క్రీడించండి. హేమందు పొట్టికింకర. మిత్రమా, మన ఆటగాళ్లు బహు ఉత్సాహముగా ఉన్నారు. ఒక్కొక్కరిని గోళము వలె విసురుము. మిత్రమా, వేలు చూపుటకు ఒకడు కావాలను కదా. అవునవును. అటులైన గులకుల. మిత్రమా, ఇక నుంచి ఈ క్రీడకు పర్యవేక్షకుడు ఇతడే. ఏమది? సిక్స్. సిక్స్ సిక్స్. మనము కొట్టినచో సిక్సే. ఫోర్ ఫోరు. ఫోర్ ఫోరు. బడా. ఏమది అని? థర్డ్ ఎంపైర్. నీ ఇష్టం మిత్రమా. థర్డ్ ఎంపైర్, థర్డ్ ఎంపైర్. ఇది ఏమి? ఇట్స్ గాన్. జై తుస్సు. మిత్రమా, తుస్సు తుస్సు తుస్సా.
ఐశ్వర్య ఐశ్వర్య ఐషు బాబాయ్ నువ్వేంటమ్మా ఇక్కడ బాబాయ్ రౌడీల్లో వెంటబడి రౌడీలా సరే ముందు కారెక్కు ఎవరు ఇద్దరు అక్కడ నా కోసం రౌడీలతో ఆ విషయాలన్నీ తర్వాత మాట్లాడుకుందారా ముందు కారెక్కు కూర్చో మీరు పోనివ్వండి మిత్రుడేడి పోనీలే మిమ్మల్ని యమపురికి పంపిస్తాను రండిరా పిరికి పందల్లారా నా చండ ప్రచండ కండబలానికి అదిరి బెదిరి పలాయనం చిత్తగించుచున్నారా ఆ బాలికే ఈ బాలిక నాట్య సుందరి ఏంటో ఎలా చూస్తున్నావు వాళ్ళు పరిగెత్తింది నీ దెబ్బకు కాదులే నన్ను చూసి ఎస్ఐ వై జయంతి నీకు మా దీవెనలు ఏయ్ ఇదేంటో తెలుసా దీనిని కొట్టుటకు బాదుటకు కుమ్ముటకు కుళ్ళబొడుచుటకు ఉపయోగించెదరు నీకు బాగా కోటింగ్ అవటానికి ఉపయోగిస్తారా ఈ బుల్లిగోళము బహు ముచ్చటగా ఉన్నది అబ్బా సమ్మగా ఉంది నువ్వు చాలా ఎక్కువ చేస్తున్నావు డొక్కల పొడుస్తా చూచుటకు తిరుపతి లడ్డు వలె ఉంటివి అడ్డదిడ్డముగా మాట్లాడుట తాగదు ఏయ్ కమ్ బ్యాక్ కమ్ బ్యాక్ ఆ రోజు లింగులిటుకుమంటూ నర్తించి ఈ రోజు ఈ వేషములో ఇక్కడికి వచ్చి తిని వేషములు మార్చుట మీ వంశాచారమా అవును మా ఆచారాలేంటో స్టేషన్ లో తెలుస్తాయి పద ముందు నాకు పద. అర్థమైంది త్వరగా లోపల తీసుకురా తొందరగా నడు అదిగో అమ్మాయి వచ్చింది ఏంటమ్మా ఎక్కడికి వెళ్ళావు తల్లి అమ్మా రాత్రంతా ఏమైపోయావు మేమంతా ఎంత కంగారు పడ్డావో తెలుసా జరిగింది తెలుసుంటే మీ ప్రాణాలే పోయి ఉండేవి నువ్వు ఉండి పిన్ని అసలు ఏం జరిగిందమ్మా రౌడీలు గూండాలు వెంట పడ్డం ఏమిటి వెంట పడక ఏం చేస్తారు ఎప్పుడు దేశ సేవలు సంఘ సేవలు ఆ సేవలు ఈ సేవలు అంటూ రోడ్లు పట్టుకుని తిరుగుతూ ఉంటే ఇసికించకే ముందు లోపలికి నన్ను తీసుకెళ్ళి మాత్రం తిట్టండి దీన్ని మాత్రం వెళ్ళు, మందలించకండి వెళ్ళు. అన్నయ్య ద స్కాట్లాండ్ యాక్ట్ పోలీస్ ఇన్వెస్టిగేషన్ ఆఫ్ క్రిమినల్స్ అన్న పుస్తకంలో ఈ విషయం ఎస్ఐ వైజయంతికి ఫోన్ చేసి చెప్పడం మంచిదేమో నా కండలు నా కండలు ఊగటం లేదే యాక్షన్ పోయింది 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 ఇట్స్ గాన్ లక్ష్మీ బావా నిన్నే పెళ్ళాడతా ఈ బొమ్మ ఇక్కడికి ఎలా వచ్చింది అయ్య బాబోయ్ ఈ బొమ్మ ఏంటి నన్ను చూసుకొని కొడుతుంది మమ్మీ స్నానం అయిపోయింది నా స్కూల్ డ్రెస్ నీ పేరేంటి గుప్తా ఎక్కడి నుంచి వచ్చావు పైనుంచి అంటే నార్త్ నుంచా ఇంకా పైనుంచి ఓ అయితే కాశ్మీర్ టెర్రరిస్ట్ అన్నమాట ఇక్కడికి ఎందుకు వచ్చావు ఒకరి ప్రాణము తీయడానికి ఎవరి ప్రాణం అది దేవరహస్యము బయట పెట్టకూడదు ఏంటి బయట పెట్టకూడదా ఏ మీరు భయపడతారు మ్మ్హ్మ్. నీతో ఎలా బయట పెట్టించాలో నాకు బాగా తెలుసు ఉమ్? చెప్తా. హలో ముచ్చటైన గోడ. అంకుల్ బాగున్నది, బాగున్నది. ఐశ్వర్య
ఈ బొమ్మ ఎక్కడిది? ఓహో, బాబీ గారిది అయి ఉంటుందిలే. ఉమ్. ఏంటి నాన్నగారు అప్పుడే ఫోన్ చేసేసారా? అంత జరిగాక చెప్పకుండా ఎలా ఉంటారనుకున్నావు? నువ్వు వాళ్ళని కానీ వాళ్ళున్న ప్లేస్ని కానీ గుర్తుపట్టగలవా? గుర్తుపడతా. సమయానికి ఎవరో ఇద్దరు దేవుళ్ళ వచ్చి ఆ రౌడీలతో ఫైట్ చేసి నన్ను కాపాడారు. వాళ్ళకి కనీసం ఒక థ్యాంక్స్ కూడా చెప్పకుండా వచ్చేసా. ఈసారి కలిసినప్పుడు చెప్పొచ్చులే. మళ్ళీ కనపడతారంటావా? సడన్ గా వచ్చి వాళ్ళు నిన్ను కాపాడారు అంటే మీ మధ్య ఏదో బంధం ఉంటే ఉంటుంది. అయితే కలుస్తారంటావా? తప్పకుండా కలుస్తారు. ఏ, నేను ఒక అరెస్ట్ చేశాను. ఇప్పుడు వాడిని నీ దగ్గర తీసుకొస్తాను. వాడే వీడైతే మిగతాది నేను చూసుకుంటాను. అలాగే. వస్తున్నానమ్మా.